స్తోత్రులు ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క వాక్య పరిచయం అంతట్లో ప్రభా మీరు తోడుని నడిపించి ప్రభా ఏ యోగ్యత లేని దాన్ని ప్రభా నన్ను ఎన్నుకున్నందుకు మీకు ఎన్నికలేని స్థుతులు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యం చెప్తున్నారు ప్రభా జ్ఞానంతో నింపండి ప్రభా. వినదగే మనసు గ్రహించుకునేది ప్రతి ఒక్క బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ వాక్యం అంతట్లో ప్రభా మీరు తోడుని నడిపిస్తారని నమ్మించి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినం చెప్పుకునే ఒక టాపిక్ ఏంటంటే దేవుని దృష్టిలో నీ విలువ ఏంటి. చెప్పుకునే టాపిక్ దేవుని దృష్టిలో నీ విలువ ఏంటి. అసలు దేవుని దృష్టిలో నీ విలువ ఏంటని అనుకుంటున్నాం. ఎప్పుడైనా గ్రహించావా? మొదటిగా చూసుకున్నట్లయితే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తూ వచ్చారు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అందులో ఒక గొర్రె తప్పిపోయిందండి. తప్పిపోయినప్పుడు ఆ వ్యక్తి ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ యొక్క తప్పిపోయిన ఒక గొర్రె కొరకే ఆ యొక్క వ్యక్తి వెళ్ళి ఆ గొర్రెను భుజం మీద మోసుకొని వచ్చి తన స్నేహితులతోనూ తన పొరుగు వారితోనూ ఎంతో సంతోషించిండండి. ఇక్కడ దేవుడు 15వ వచనంలో చెప్తున్నాడు. 15వ అధ్యాయంలో 7వ వచనంలో అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇక్కడ 99 గొర్రెల కంటే ఒక్క పాపి విషయమైన గొర్రెకి దేవుడు ఎంతో విలువని ఇస్తున్నాడండి. అందుకే ఎక్కువ సంతోషం పరలోకంలో కలుగుతుందనేసి ఈ ఒక ఉపమానం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో చూసుకున్నట్లయితే తను ఎందరు అంగీకరించిడో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే తన నామమందు విశ్వాసం కలిగి జీవిస్తారో వాళ్ళు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని దేవుడు ఇస్తాననేసి వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మొదటి పాయింట్ వచ్చేసి దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలుగా ఉంటున్నామా లేదా? ఇక్కడ దేవుడు తన దృష్టిలో మనకి గొప్ప విలువను దేవుని పిల్లలుగా మనకి ఇక్కడ విలువనిచ్చిండండి. అందుకే నువ్వు దేవుని అంగీకరించిన ఎడల తన నామమందు గొప్ప విశ్వాసం కలిగి ఉంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని మనకి ఇస్తాననేసి ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 9వ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఇక్కడ 2వ పాయింట్ వచ్చేసి దేవుని సొంత ప్రజలు. ఎవరైతే నోటెడ్ చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి. దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు మనల్ని ఇక్కడ సొంత ప్రజలుగా ఇక్కడ చేసి ఉన్నాడండి. మనల్ని అంధకారం అనే చీకటిలో ఉన్నామేమో, పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచిండండి. పిలిచి తన గుణాతిశయంలో మనకి ప్రచురం చేయ నిమిత్తం మనం ఒక ఏర్పరచబడిన వంశముగా ఉంటూ ఒక పరిశుద్ధ జనముగా ఉంటూ దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామండి. అలాగే దేవుని దృష్టిలో మనము తన ప్రజలుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నామనేసి దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచిండు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడు అనేసి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం దేవుని దృష్టిలో ఇక్కడ గొప్ప విలువ పెట్టి కొనబడిన వారంగా కనిపిస్తున్నాము. దేవుడు మనల్ని ఎంతగా విలువ పెట్టి కొనబడ్డాడు కనుక మన దేహంతో దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలని దేవుడి వాక్యంతో తెలియపరుస్తున్నాడు. మనం ఈ దినం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. దేవుని దృష్టిలో మనం విలువైన వారము కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవుని దృష్టిలో మనము ఎంతో గొప్ప అమూల్యమైన వారముగా ఉన్నాము, విలువ పెట్టి కొనబడిన వారముగా ఉన్నామనేసి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం చూసుకున్నట్లయితే 43వ అధ్యాయంలో 1వ వచనంలో చూసుకున్నట్లయితే దాని నుంచి 2వ లైన్ భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని
పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి. నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు. మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు కాబట్టి ఈ దినం మనం ఇక్కడ ఉన్నామండి. దేవుని కృప వల్ల మనం ఇక్కడ ఉన్నాం. మనల్ని ఏదో ఒక సమయంలో దేవుడు ప్రణాళికాబద్ధంగా మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని సృష్టించింది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ఉంది. దేవుడు సృష్టి యొక్క మనం ఎంతగానో సృష్టించి ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఆదికాండంలో మనల్ని దేవుడు సృజించిండు, తన స్వరూపమందు మనల్ని సృజించిండు దేవుడు. అలాగే మనం కూడా ఇక్కడ సృష్టింపబడి ఉన్నాం కాబట్టి దేవుని దృష్టిలో మనం గొప్ప వెల చెల్లించబడిన వారంగా ఉన్నామండి. అలాగే ప్రత్యేకమైన సృష్టి మిమ్మల్ని ఈ భూమి మీద పంపడానికి దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మనల్ని ఈ భూమి మీదకి మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని దృష్టిలో మన విలువ ఎంతో గొప్పదిగా ఉందండి. అందుకే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనల్ని ప్రేమించిండు. అలాగే మొదటిగా మళ్ళీ చూసుకున్నట్లయితే మనము దేవుని బిడ్డలముగా ఉన్నాము, దేవునికి సొంత ప్రజలముగా ఉన్నాము, దేవునికి గొప్ప వెల చెల్లించబడిన వారముగా ఆయన మనల్ని ప్రాణం ఇచ్చే అంతగా దేవుడు మనల్ని ఇక్కడ పేరు పెట్టి పిలిచి ఉన్నాడండి. ఈ వాక్యాల ద్వారా నీ విలువేంటో దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని దృష్టిలో మన విలువేంటో ఇక్కడ ఈ వాక్యాల ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే కోరింథీ రాసిన 2 కోరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కాగా ఎవడైనను క్రీస్తు యేసునంద ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం క్రీస్తులో కొత్త సృష్టిగా తయారు చేసి ఉన్నాడు. పాతవన్నీ తీసివేయాలి. మనం ఇప్పటికి కూడా నూతన సృష్టిగా ఉంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అంటున్నాడు దేవుడు. అందుకే నువ్వు చీకటనే అంధకారంలో ఉన్నావేమో, చీకటని అంధకారంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశ్చర్యకరమైన మన వెలుగులోకి నడిపించి దేవుడు నిన్ను తన దృష్టిలో గొప్ప విలువైన వారముగా మనం ఏర్పాటు చేసి ఉన్నాడండి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.